ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ని ప్రపోజ్ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో అక్కడ జనరల్ గా మనం రైతుల దగ్గర సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని అంతా తీసుకుంటాం. రైతుల అభిప్రాయాన్ని తీసుకొని ఆ యొక్క అభిప్రాయ సేకరణకు జేసీ గారు వెళ్తారు, ఆర్డీఓ గారు వెళ్తారు. వాళ్ళందరి సమక్షంలోనే అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ఫర్దర్గా ముందుకు పోతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో గతంలో తెలియదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయా చుట్టుపక్కల గ్రామాల రైతులు తీవ్రంగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ రాకూడదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలి, ఆ రైతుల సమస్యలను వాళ్ళ గోడును వినాలి, గోడు విని అక్కడ పరిశ్రమ వల్ల నష్టం జరుగుతుందా లేదా రైతులకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఎందుకు ఉన్నాయనేటువంటి విషయంలో కూడా పబ్లిక్ హియరింగ్ జరగకుండా ఈ ఫ్యాక్టరీ ఏమైనా టేకప్ చేశారా దీనిపైన కూడా విచారణ జరిపి దాని మీద వెంబడే చొరవ తీసుకొని ఆ యొక్క రైతులను పిలిచి మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చాలా నత్తనడక నడుస్తున్నాయి. పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు గారి ప్రాజెక్టుల కింద పెండింగ్ లో ఉన్న పనులు నత్తనడక నడుస్తున్నాయి. మరి ఇప్పుడు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ తో పాటు పాలమూరు రంగారెడ్డి కోసం మొట్టమొదటిగా తయారు చేసినటువంటి డిపిఆర్ ని రివ్యూ చేయించి జూరాల ద్వారా నీళ్లు తీసుకొని ఈ యొక్క పాలమూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 6, 7, 8 చిన్న చిన్న రిజర్వాయర్ల నిర్మాణం చేసి వాటి ద్వారా ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా కోరినా మళ్ళీ ఒకసారి నేను మాట్లాడిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి నేను రిమైండ్ చేస్తూనే ఉంటా ఈ విషయాన్ని. నేను మన పత్రికలో చదివిన ఒక వార్త, గుడ్డెందొడ్డి నెట్టంపాడు కింద ఉన్నటువంటి గుడ్డెందొడ్డి యొక్క రిజర్వాయర్ యొక్క కెపాసిటీ పెంచుతున్నట్టు, అక్కడ రేలంపాడు రిజర్వాయర్లో ఆనకట్టలో లోపాలని సరిచేయడానికి అనేక రకాలుగా సజెషన్స్ వచ్చినట్టు, దీనిపైన వెంబడే దృష్టి సారించాలి. ఒకటి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను అక్కడ రిజర్వాయర్ను మీరు కెపాసిటీ పెంచడం వల్ల ఉపయోగం ఏముండదు. దూరాల కింద నుంచి వాటర్ తీసుకొని ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు నిర్మాణం చేసి ప్రతి రిజర్వాయర్లో కూడా నీళ్లు స్టోరేజ్ చేసినటువంటి విధంగా కెపాసిటీని పెంచడం వల్లనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది రైతాంగానికి తప్ప ఒకే చోట 20 టీఎంసీలు ఒకే చోట 30 టీఎంసీలు అంటే దానివల్ల ఇప్పటికే అనేక సార్లు అయిపోయి మళ్ళీ వెనక్కి పోయి రౌండ్గానే వస్తుంది. కాబట్టి దాన్ని విషయం గురించి ఆలోచించకుండా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయండి. మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ రివ్యూ మీటింగ్కి ఎప్పుడు కూడా మహబూబ్నగర్లో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మరి ఒకసారి తప్ప మిగతా ఎప్పుడు కూడా మరి మా సమక్షంలో మరి రివ్యూ జరిగే సందర్భం లేదు. కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మహబూబ్నగర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా ఏమి చేయడానికి అవకాశం ఉందంటే విషయం పైన కూడా చర్చించాలని చెప్పి సందర్భంగా నేను మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా. మరి మీరు నిన్న బడ్జెట్ మీ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఏదైతే 1 DA ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రో దాన్ని ఇమ్మీడియట్గా 1 DA కాదు వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి డిఎల్ని కూడా ప్రకటించాలని చెప్పి మిమ్మల్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ పర్సెంటేజ్ల విషయంలో కూడా, ఎందుకంటే మీ మంత్రులే మాట్లాడుతున్నారు, మంత్రులే పేరు చెప్పడం కూడా బాగుండదు, మంత్రులే మాట్లాడుతున్నారు డబ్బులు తీసుకోకుండా ఏ మంత్రి పనిచేయడం లేదు అనేది. కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి పర్సెంటేజ్ పాలన గురించి స్వయంగా మీ మంత్రులే మాట్లాడుతున్నారు. ఈ అవినీతి పాలన
ఈ అవినీతి పాలనకు భారతీయ జనతా పార్టీ ఎండగట్టి తీరుతుంది. మీ అవినీతి అధికారంలోకి వచ్చింది. ఒక అవినీతి పాలనను అంతమొందించి మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షించి మీరు ఇచ్చిన హామీల కోసం మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టారు. హామీలు నెరవేర్చకుండా అవినీతి పాలన కొనసాగిస్తే చూసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉండదని మరోసారి హెచ్చరిస్తూ వెంబడే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.